ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 18వ తారీఖుల గాయతూ జనవరి 24 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో మిథున రాశి యందు గురువు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతువు సంచారం చేస్తూ ఉన్నారు. 4 గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు చంద్రుడితోటి కలిపి ఈ వారంలో మకర రాశి యందు సంచరించబోతూ ఉన్నారు. అలాగే కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క స్థితి. ఇది 9 గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి పంచగ్రహ కూటమిలో భాగంగా దశమ కేంద్రమందు కూడి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, రవి కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ, ఈ 5 గ్రహాల వల్ల ఈ వారంలో వచ్చేటువంటి నష్టము లేదు, అలానే వచ్చేటువంటి లాభము లేదు. ప్రత్యేకించి దశమంలో రవి కుజులు దిగ్బలయుక్తులై ఉంటారు. అందులో రవి యొక్క ఉపజయ స్థానం మంచిదే కాబట్టి ఈ రాశి వారికి అది కొంత అనుకూలమైనటువంటి స్థితియే. అయితే ఈ మిగిలిన గ్రహాలు అంటే కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ స్థానాల్లో ఉండడం అనేటువంటిది మిశ్రమ ఫలితమే. అలాగే ఈ రాశి వారికి రాహువు కూడా లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు. 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ వారంలో ఉన్నాయి. అందువల్ల ఈ వారంలో ప్రత్యేకించిన ఎఫెక్ట్ అంతా కూడా వృత్తి ఉద్యోగాల పరంగానే కేంద్రీకృతం అవుతుంది. ఈ వారంలో మేషరాశి వారు ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి లేదా మీ వృత్తికి సంబంధించినటువంటి పనుల్లోనే ఎక్కువగా నిమగ్నమయ్యేటువంటి స్థితిలో ఉంటారు. అంటే ఏదైనా పెండింగ్ వర్కులు చేసుకుంటూ ఉండడమనో, లేదా ఏదైనా ఉద్యోగ పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండడమనో, ఓవర్ టైం చేయవలసి రావడమనో ఇత్యాది విషయాలు ఎక్కువగా ఈ వారంలో మేషరాశి వారికి కనబడతాయి. లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాల కోసమై వేరే అన్యత్ర ప్రాంతాలని సందర్శిస్తూ ఉండడము, లేదా వేరే ప్రాంత నివాసం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అలాగే ప్రధానంగా తృతీయమందు గురువు, ఏలినాటి శని కూడా ఫలితం ఉన్నది కాబట్టి శారీరక శ్రమ అనేటువంటిది అధికంగా ఉంటుంది. అంటే ఆలోచనల ద్వారా మనకు ఉండేటువంటి శారీరక శ్రమని తగ్గించుకోవచ్చు అనేటువంటి ఇది కూడా మర్చిపోతారు. ఎంతసేపు బండ పని చేస్తూ ఉంటారు. అరే మనం ఇలా చేస్తుంటే ఇంత శ్రమ పడవలసి ఉండేది కాదు కదా అని పని అయిపోయాక గుర్తొస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏంటి అంటే ఈ వారం మొత్తంలోనూ శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వెనక్కి వెళుతూ ఉంటాయి, ఆలస్యం అవుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలన్నీ కూడా వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలు సామాన్యంగానే గోచరిస్తూ ఉన్నాయి. వచ్చేటువంటి ఆదాయము దానికి తగ్గటువంటి ఖర్చుకు సరిపోతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఈ రాశి వారు నీలం రంగు వస్త్రాలని ధరించినటువంటి వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీకు ఏదైనా నీలాపనిందలు రావడమో, ఇబ్బందులు పాలవడమో దానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే ఒక మంచి విషయం ఏమిటి అంటే గతంలో ప్రతికూలించినటువంటి గ్రహాలు ఇప్పుడు అంత ప్రతికూలించట్లా, అవి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. గత వారంలో అష్టమ కుజ, అష్టమ బుధుని యొక్క దోషాదులు, అష్టమ రవి యొక్క దోషాదులు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఈసారి ఆ ప్రతికూలత లేదు. అనుకూలించకపోయినా పర్వాలా, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం కూడా ఒకంత మంచి విషయమే. ఎందుకంటే కుజుడు కానీ, బుధుడు కానీ కొంత ఫోర్స్ఫుల్ ప్లానెట్లు కాబట్టి వారు మీ మీద ఎక్కువగా అంటే ఏదైనా అతిగా వారు మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా, ఆనందం వచ్చినా, కోపం వచ్చినా అతిగా ప్రతిస్పందించేటువంటి వాటికి కారకులు. ఎప్పుడైతే వారు అష్టమ స్థానం నుండి తొలగిపోయారో ఖర్చు తగ్గుతుంది ప్రధానంగా. 2 కోపం తగ్గుతుంది, అసహనం తగ్గుతుంది, అసంతృప్తి తగ్గుతుంది. ఎంతసేపు కూడా పోన్లే
ఏదో అయిపోయింది అన్న పాజిటివ్ వేలో మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తప్పితే ఈ గ్రహాలు అష్టమంలో ఉన్నప్పుడు ఎంతసేపు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే మీలో కోపాన్ని తారాస్థాయికి తీసుకెళ్తాయి. లేదు నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయలేదు అనేటువంటి ధోరణి కలుగుతూ ఉంటుంది ఇతరుల పట్ల. ఏదో ఒక రకమైనటువంటి అహంభావానికి కూడా గ్రహాలు కారణమవుతాయి. ఇప్పుడు అవన్నీ లేవు, ప్రశాంతమైన వాతావరణమే ఉంటుంది. ఈ గ్రహ సంపత్తి అంతా 9వ స్థానానికి వెళ్ళింది కాబట్టి కొంత ఖర్చును సూచించేటువంటి విషయాలు, ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు, స్థానం లేదా ఉద్యోగ మార్పుకి సంబంధించినటువంటి విషయాలపై ఈ వారంలో ఎక్కువ ప్రభావం కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి లోటు ఏమీ ఉండదు. ఇప్పటి వరకు ఏదైనా అతిగా ఖర్చు పెడితే ఇప్పుడు అతి ఖర్చు ఉండదు. ఏదైనా మీ కుటుంబ సభ్యులకో లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్కో వాటికో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. 2, శ్రమ తగ్గేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానం ముందు కుజబుధుల యొక్క యుతి ఏం చేసింది? స్థాన నాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే 100 రూపాయలు వస్తే 50 అప్పు కట్టేసేయి, అసలు ఫస్ట్ అప్పు తీర్చేసుకో, ఇటువంటి ఎక్కువగా ఆయన అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు అటువంటిది లేదు. ఎందుకంటే మీరు అప్పుల బాధల నుండి క్రమేపీ బయటపడుతూ ఉన్నారు. కొంత డబ్బు ఖర్చు అవుతూ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు అయితే లేవు. అలాగే శారీరక శ్రమ కూడా కొంత తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల పరంగా కష్టపడేటువంటి పరిస్థితులు తగ్గుతూ ఉంటాయి. ఇక్కడ మోడరేట్గా ఉంటుంది. గతంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయి, కానీ ఆ తీవ్రత తగ్గుతుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అది. గతంలో 100% మీకు ఇబ్బందులు ఉంటే ఇప్పుడు అది 40%కి పరిమితం అవుతుంది. కాబట్టి ఈ వారంలో ఈ మార్పులు మీకు ప్రస్ఫుటంగా కనబడతాయి. మనసు తేలికబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరింత శుభ ఫలితాల కోసం వృషభ రాశి వారు ఈ వారంలో ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య, అంటే గత వారానికి ఈ వారానికి పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగలేదు, కానీ ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ చంద్రుడు ఇత్యాది గ్రహాలు ప్రత్యేకించి ప్రతికూలిస్తూ ఉన్నాయి. దీనికి తోడు జన్మరాశి స్థిత గురువు, అలాగే శనేశ్వరుని యొక్క స్థితి రాహు. అంటే ప్రత్యేకించి చూసుకున్నప్పుడు శుక్రచంద్రులు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అందువల్ల ఏమవుతుంది? దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధ అన్నారు. గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వారు ఏ పని మొదలుపెట్టినా దాంట్లో జాప్యం అధికంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలకే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక శ్రమ అధికమవుతుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అంటే తిండి తినవలసినటువంటి సమయంలో తినకుండా, నిద్రపోవలసినటువంటి సమయంలో నిద్రపోకుండా శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. ఉద్యోగ వ్యాపారాల యందు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి స్థాన మార్పుకై ఎక్కువగా అవకాశాన్ని చూపెడుతుంది. పై అధికారులతోటి కానీ లేదా తోటి ఉద్యోగస్తులతోటి కానీ లేదా ఎవరైనా సరే మనతో పనిచేసేటువంటి వారితోటి విభేదాలని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. కొంత మనస్తత్వ భేదాలకి కారణమవుతుంది. ఇప్పటి వరకు సర్దుకుపోయేటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి మీకు సడన్గా కోపం వస్తూ ఉంటుంది. ఎంతకాలం అని నేను సర్దుకుపోతాను, ఎంతకాలం అని నేను అడ్జస్ట్ అవుతాను అనేటువంటి ధోరణిలో కొంత ఒక రకమైనటువంటి భావాన్ని పైకి లేపుతుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తన కోపమే తన శత్రువు. గ్రహస్థితి బాగా లేనప్పుడు ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఇంత చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే పలానా గ్రహస్థితి వల్ల నీ మెంటాలిటీ అలా ఉంటుంది, కానీ పరిస్థితులు అలా ఉండవు. ఎప్పుడూ ఎలా అయితే నువ్వు సర్దుకుపోయావో అలా సర్దుకుపోతేనే మంచి జరుగుతుంది. కానీ ఈ గ్రహస్థితి సర్దుకుపోనివ్వదు, రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టినప్పుడు రెచ్చిపోతే గనక అప్పటి వరకు ఉండేటువంటి వాతావరణంలోంచి బయటకు వచ్చేసి బాధపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మన మైండ్ చెప్తుంది నువ్వు గట్టిగా మాట్లాడు, నువ్వు ప్రతిఘటించు, నువ్వు ఎందుకు రివర్స్లో మాట్లాడు అనే లోపల నుండి భావం బయటకు వస్తూ ఉన్నా సరే, మౌనంగా ఉన్నటువంటి వాడు, కోపాన్ని ప్రదర్శించకుండా ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళతారు. ఈ గ్రహస్థితి బాగాలేదు, మన టైం బాగాలేదు, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ సమయంలో ఎంత తక్కువ నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. డైలీ రొటీన్ ఎలా వెళితే అలా వెళ్ళిపోతూ ఉండడమే మంచిది. కొత్తగా ఏది చేయకూడదు, కొత్తగా ఏ పనులు ప్రారంభించకూడదు, కొత్తగా కలిసినటువంటి వ్యక్తులతోటి దేంట్లోకి దిగకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ప్రత్యేకించి
శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఏమి మారలా, అలాగే ఉన్నారు. కానీ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. గతంలో షష్ఠస్థానమందు రవి, కుజుడు, బుధుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాలు అనుకూలిస్తూ ఉంటే ఇప్పుడు ఆ గ్రహాలన్నీ సప్తమ స్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల అనుకూలత తగ్గిపోయింది, తప్పితే ప్రతికూలత ఏమీ రాలేదు. కాబట్టి ఏంటి అంటే అంత పాజిటివ్గా ముందుకు వెళ్ళదు గ్రహస్థితి. ఏం చేస్తుంది? సామంత జన విద్వేష ధారా పీడా సుతామయం అన్నది శాస్త్రం. కుటుంబపరమైనటువంటి విషయాలు లేదా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేదా కుటుంబపరమైనటువంటి విషయాలపైనే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. అలాగే దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాలు, లేదా ఇప్పటికే కర్కాటక రాశి వారు ఎవరైనా వేరే దేశంలో ఉన్నటువంటి వారి యొక్క ఇబ్బందులు కొద్దిగా ఎక్కువ అవుతాయి. అంటే అక్కడ ఏమైనా ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు, అక్కడ ఏదైనా ఉండడానికి ఇబ్బందులు రావచ్చు. ఇటువంటి వాటికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ఇది కొన్ని సందర్భాల్లో దేశాంతర వాసం చేయిస్తుంది. అంటే వితిన్ ఆ కంట్రీలో వీళ్ళు ప్లేస్ మారచ్చు, ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళచ్చు. ఇలా దేశాంతరవాసం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితి, అంటే సరైన సమయానికి తిండి, సరైన సమయానికి నిద్ర ఈ గ్రహస్థితి వల్ల లభించదు. అలాగే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంటుంది, సంతృప్తికరమైనటువంటి జీవనము ఉండదు. అయ్యో మనం ఇంత కష్టపడ్డాం, దీనికి ఇంకా మంచి ఫలితం రావాలి కదా అనేటువంటి ధోరణిలోనే మీకు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అసహనము, అసంతృప్తి రెండు గొప్పగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ కర్కాటక రాశి వారిని. అలాగే అష్టమ స్థానమందు ఉన్నటువంటి రాహువు ఏ చిన్నది వచ్చినా అతిగా ఆలోచించేటువంటి స్వభావాన్ని కలిగిస్తారు. 9వ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు అకారణంగా మీ చేత డబ్బు ఖర్చు పెట్టిస్తారు. 10 రూపాయలు పెట్టి పెన్న కొనుక్కోవచ్చు, అబ్బే నేను ఫలానా బ్రాండెడ్ పెన్న కొనుక్కోవాలి అని 100 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు శనేశ్వరుడు. అంటే ఒక రకమైనటువంటి మత్తు, వ్యామోహము, ఫలానా బ్రాండెడ్ ఐటమ్సే మనం కొనాలి అనేటువంటి ధోరణిలో కర్కాటక రాశి వారి చేత కొంత డబ్బు అధికంగా ఖర్చు పెట్టించేటువంటి స్థితి ఈ గ్రహస్థితి ఉన్నది. అయితే ఈ వారంలో ఉండేటువంటి వృత్తిపరమైనటువంటి విషయాలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు లాంటి విషయాలన్నీ కూడా మధ్యస్థంగానే గోచరిస్తూ ఉన్నాయి. వీటిలో అంత ఇబ్బందికరమైన వాతావరణం లేదు, అలానే అంత అనుకూలంగా ఉండదు, మధ్యస్థంగా వెళుతుంది. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను సైతం పొందడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం, ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత అధికమైనటువంటి సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉన్నది. ఇది చాలా అత్యుత్తమమైనటువంటి కాలము. షష్ఠస్థానమందు రవి, షష్ఠస్థానమందు కుజుడు, బుధుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాలతో పాటుగా గురువు యోగిస్తూ ఉండడం అనేటువంటిది గొప్ప ఉపశమనాన్ని కలగజేస్తుంది. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిని ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అంటే మీరు తలుచుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తి, ఆత్మస్థైర్యము, ఒక రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనము, ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి స్థితి, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి స్థితి ఈ రాశి వారికి ఇప్పుడు కలగబోతూ ఉన్నది. 6వ స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి కూడా చాలా గొప్పది. ముఖ్యంగా వస్త్రలాభో, ధాన్యలాభ, ధనలాభ, యశస్తథ ప్రతీది లాభం కిందే చెప్పాడు. అలాగే బుధుడు 6వ స్థానమందు ఉండడం వల్ల కూడా ఆలోచనాత్మకమైనటువంటి శక్తినిస్తాడు. కొత్త పుస్తకాలు ఏదైనా చదివేలా చేస్తారు. కొత్త జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి విధంగా చదివినటువంటి వాటిని అవలంబిస్తూ ప్రతిరోజు ఆచరిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా కూడా మీ నడవడిక రెండిట్లోనూ కూడా మార్పులు వస్తాయి. ఆలోచన పరిపక్వత చెందుతుంది. ఏదైనా మనకి సార్థకత ఏమిటి అనేటువంటి విధంగా ఆలోచన చేస్తారు. మనం ఇంత కష్టపడుతున్నాం, దీనికి ఏంటి సార్థకత, దీనికి రిజల్ట్ ఏమిటి, లేదు వదిలేస్తారు. మనకి కలిసి వచ్చేటువంటి వాటి మీద, లేదు మీకేదైనా ఉపయోగపడేటువంటి వాటి మీద, ఇది స్వార్థం కాదు,
కేవలం ఏంటంటే మనం ఇంత కష్టపడ్డం దానికి సార్థకత ఉండాలి కదా అనేటువంటి ఉద్దేశంతో మీరు పని చేయడం మొదలు పెడతారు. సరే, ఈ పని చేయడం వల్ల మనకు ఉపయోగం లేకపోయినా వాళ్ళకు ఉంది కదా అన్నటువంటి దృక్పథంలో కూడా మీరు పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఇప్పటి వరకు అనవసరమైనటువంటి విషయాలపైన పెట్టినటువంటి శ్రద్ధని తీసివేయగలుగుతారు. అవసరమైనటువంటి వాటి మీద శ్రద్ధ పెడతారు, ఏకాగ్రత పెడతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రత్యేకించి ఈ మాసంలో సింహరాశి వారికి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి, ఉన్నతమైనటువంటి అధికార స్థితి, ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి, ఈ మూడు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు, మీ యొక్క ఆరోగ్యం బాగుపడటమే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుపడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారాల్లో అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారం ఇది అత్యద్భుతమైనటువంటి కాలం. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఈ రాశి వారు ఎక్కువగా రుద్ర కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అర్ధాష్టమ స్థానస్థిత పాపగ్రహాల యొక్క స్థితి తొలగిపోయినది. ఇది ఒక మంచి విషయం. గత వారంలోనూ ఈ వారంలోనూ అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు, కానీ ప్రతికూలించేటువంటి రవి కానీ కుజుడు కానీ స్థానం మార్పు చెందడం వల్ల చతుర్థ స్థానం మీద వారు ఇచ్చినటువంటి చెడు ఫలితాలు, అంటే కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, విద్యా సంబంధమైనటువంటి విషయాలు, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, గృహ సంబంధమైనటువంటి విషయాలు, వాహన సంబంధమైనటువంటి విషయాలు, సుఖాన్ని కలిగించేటువంటి, అంటే ఏదైనా పలానా మనం సుఖపడుతున్నాం, ఉదాహరణకి ఎక్కువ దూరం నడిచి వెళ్ళక్కర్లేకుండా వాహనం మీద వెళుతున్నాం, లేదు ఇంట్లో చక్కగా మంచం మీద పడుకుంటున్నాం, ఇది గతంలో ఉండవు. చాలా ఇబ్బందికరమైనటువంటి జీవనాన్ని గడపవలసినటువంటి పరిస్థితులు ఉండేవి. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉండేవి కన్యారాశి వాళ్ళకి. ఎందుకు అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారంటే ఇంటికి వెళ్ళడానికి ఎందుకులే బాబాయ్ మనం అక్కడికి వెళితే తలకాయ పోటు అనేటువంటి ధోరణి నుండి కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఏవైతే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయో ఆ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పంచమ స్థానమందు చేరినటువంటి గ్రహాల వల్ల బుద్ధి చాంచల్యం కలుగుతుంది. ఇది ఒక్కటే గొప్పగా గుర్తుపెట్టుకోవాలి. దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం. అంటే మన వాటికే ఖర్చు పెట్టుకుంటున్నాం కదా, లేదా మన కోసమే ఖర్చు పెట్టుకుంటున్నాం కదా అనేటువంటి ధోరణిలో ధనాన్ని ఖర్చు పెట్టిస్తుంది గ్రహస్థితి. అలాగే దేహాలస్యం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పని అబ్బో ఇప్పుడు మనం ఇది చేయలేండ్రా బాబు తర్వాత చేసుకుందాం అనేటువంటి ధోరణిలో వాయిదా వేసుకుంటూ ఉంటారు. సుహృత్కేశము అంటే సొంత బంధువుల వల్లనో లేదా సొంత పిల్లల వల్లనో లేదా జీవిత భాగస్వామి వల్లనో కొంత మనసు నొచ్చుకునేటువంటి విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఈ ఫంక్షన్కి వెళ్ళడం నాకు నచ్చదు కానీ నీ వల్ల వస్తున్నాను అని అంటారు చూసారా, అటువంటివి ఎక్కువగా ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు నచ్చదు స్వతహాగా, ఎవరి కోసమో తప్పక ఈ పనులు చేయవలసి వస్తుంది. ఇది ప్రధానంగా బద్ధకం అధికంగా ఉండడం, వాయిదా వేసుకోవడం ఇవి ఈ వారంలో ఎక్కువగా కనబడతాయి. తప్పితే గొడవలు తగ్గుతాయి, అలజడి తగ్గుతుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం అధికంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వారంలో గ్రే కలర్ వేసుకుని ఎవరైనా వస్తే వారితోటి జాగ్రత్తగా ఉండాలి. పొగరంగు వేసుకుని వచ్చినటువంటి వ్యక్తులు లేదా వాహనాల ద్వారా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. గతంలో రవి కానీ కుజుడు కానీ తృతీయ స్థానమందు యోగిస్తూ ఉంటే ఈ వారంలో రవి కుజులు అర్ధాష్టమ స్థానమందు చేరి ఉన్నారు. దీని వలన అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం, ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. భాగ్యహాని భయం క్రూరః, అప్పటి వరకు చేతిలో చాలా డబ్బులు ఉన్నాయనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ వారంలో అదేంటి మన దగ్గర డబ్బులు లేవే అనేటువంటి ఆలోచన లేదా ఒక రకమైనటువంటి మానసిక భయం, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండేది ఇప్పుడు లేదు కదా అనేటువంటి ఒక భయం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. అంటే ఇది ఏమిటి, ఎక్కువ ఖర్చు,
ఏదో ఒక విషయానికి కొన్ని మంచి విషయాలకి కొన్ని అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే గురుని యొక్క బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, శని బలం ఉన్నది. యోగించేటువంటి గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల ఇబ్బంది తెలియదు. ధనం వస్తుంది, వచ్చినటువంటి దానిలోంచి ఖర్చు అవుతుంది. కానీ గతంతో పోల్చుకుంటే ఖర్చు పెరిగింది అనేటువంటి విషయాన్ని తెలియనివ్వదు ఈ గ్రహస్థితి. స్లోగా పెంచుకుంటూ వెళుతుంది ఖర్చుని. ఇక్కడ ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులను ఏర్పాటు చేసేటువంటి గ్రహాలు బాగున్నాయి కాబట్టి ఈ ఖర్చు మీకు తెలియదు. కానీ ఇప్పుడు మీకు నియంత్రణ లేకపోతే రేపన నాడు గురుడు మారాక, శని మారాక ఈ అప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇక్కడ బీజం పడుతోంది, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ వారం నుండి ఖర్చుల్ని గనక మీరు క్రమబద్ధీకరించుకోకపోతే, సర్ది పెట్టుకోకపోతే ఇవి అమాంతం పెరిగిపోతూ భవిష్యత్తులో మీకు ఇబ్బందిని కలగజేస్తాయి. ఇది ఒక మలుపు. ఈ పంచగ్రహ కూటమి ఒక మలుపు చతుర్థ స్థానమందు ఏర్పడుతోంది. ఇది ఎక్కువగా తల్లిగారి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపెడుతుంది, విద్య పైన ప్రభావాన్ని చూపెడుతుంది, అలాగే ఉద్యోగము వ్యాపారాలపైన ప్రభావాన్ని చూపెడుతుంది. ఇది వెంటనే తెలియదు. రాబోయేటువంటి కాలంలో ఈ మార్పు ద్వారా మీకు ఎదురయ్యేటువంటి పరిణామాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కంప్లీట్ మానిటరింగ్ ఉండాలి. చదువులో అశ్రద్ధ పనికిరాదు. అబ్బాయి మనం అన్ని ప్రశ్నలు చదివాం, ఇది ఒకటే వదిలేద్దాం, ఇది రేపు చదువుదామని వదిలేస్తారు. ఈ ఒకటి చదివిందే రేపు పరీక్షల్లో వస్తుంది. ఇదే బీజము. అందుకనే చెప్తున్నాను, ఈ వారం లగాయతూ ఏది వాయిదా వేసుకోకండి, మానిటరింగ్ చేసుకోండి. మీ మీద మీకు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఓవర్ కాన్ఫిడెన్స్గా మీరు మార్చకండి. ఇంకా వినయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగ వ్యాపారాల పరంగా క్రియాశీలకంగా కీలకమైన ఒప్పందాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి తులారాశి వారు ఎక్కువగా గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. చాలా కాలం తర్వాత గ్రహములకు మీ మీద దయ కలిగినది. ఎందువల్ల అంటే అటు గురుబలం లేదు, అర్ధాష్టమ రాహు యొక్క స్థితి ఉన్నది, ఉండవలసిన అన్ని ఇబ్బందులు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఎప్పటికి మారుతుందా అని చాలామంది పాపం మీరు ఎదురు చూశారు. నేను ఎప్పుడు మంచి చెప్దామని ఆలోచన చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. రవి తృతీయ స్థానమందు, కుజుడు తృతీయ స్థానమందు, చంద్రుడు తృతీయ స్థానమందు, ఉపచయ స్థానమందు ఉన్నటువంటి పాపగ్రహములు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాయి. ముఖ్యంగా తృతీయమందు ఉండేటువంటి రవి కుజులు ఇద్దరూ చాలు. మిగతా గ్రహాలు ఎంత ప్రతికూలంగా ఉన్నా వారి నుండి మిమ్మల్ని కాపాడడానికి. ఏంటండి ఫలితము అంటే సహజైనవదేచ్ఛాదా భక్ష విక్రమసోదరాన్. ఇది ప్రత్యేకించి తృతీయ స్థానము మంచి భోజన సౌఖ్యాన్ని కలిగించేటువంటి స్థానం, సోదర స్థానము, విక్రమ స్థానము అంటారు. అంటే ధైర్యాన్ని పెంపొందించేది. ధైర్య సాహసే లక్ష్యం. మనకు ఉండేటువంటి అనేక రకాల సమస్యలు ఉండవచ్చు, కానీ భయంతో ఇప్పటి వరకు వెనకడుగు వేసినటువంటి వృశ్చిక రాశి వారికి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తినిస్తుంది ఈ గ్రహస్థితి. ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధన అన్నారు. అంటే ఇష్టసిద్ధి కలుగుతుంది. ఫలానాది మీరు కావాలని కోరుకుంటున్నారు, ఫలానాది అవ్వాలి అని వాంఛిస్తున్నారు, అది ఖచ్చితంగా అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే సదారోగ్య, ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఈ గ్రహస్థితి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ముఖ్యంగా బీపీలు, షుగర్లు, స్కిన్ ప్రాబ్లమ్స్, ఎముకల నొప్పులు, అలాగే మానసికమైనటువంటి స్థితులు, అలాగే నీరసము, నిస్సత్వ, ఇటువంటి అనేక రకాల రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి మిమ్మల్ని రవి కుజులు కాపాడుతారు. 2వ స్థానమందు రవి నిష్ఫలం కృషి వాణిజ్య. అంటే ఎంత కష్టపడ్డా ఫలితాన్ని ఇవ్వలా గత నెలన్నర రోజులుగా. కానీ ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆలోచన చేస్తే అది ఆచరణలోకి తీసుకెళ్తే చాలు, మీకు ఫలితం వస్తుంది. రెండిటికి అంత వ్యత్యాసం ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో క్రియాశీలకమైనటువంటి పదవిని ఆశించేటువంటి వారికి రాజకీయ గ్రహాలైనటువంటి రవికుజులు యోగించబోతూ ఉన్నారు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ రవికుజుల యొక్క అనుకూలత వల్ల మంచి ఫలితాలని మనం ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ఆశించవచ్చును. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి, కొత్త ఉద్యోగాలు సంప్రాప్తమయ్యేటువంటి స్థితికి, అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలకి, వ్యాపారపరమైనటువంటి విషయాలకి అన్నిటికీ కూడా ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మరిన్ని శుభ ఫలితాలను ఆశించేటువంటి వారు ఈ వారంలో ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన
చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. జన్మరవి జన్మకుజుని యొక్క దోషం తొలగింది. బుధ శుక్రులు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 ప్లస్ పాయింట్లు, 2 నెగిటివ్లు పోయి ప్లస్లు అవ్వడం వల్ల 4 ప్లస్ పాయింట్లు వచ్చాయి. గమనించండి, గత నెలన్నర రోజులుగా ఒక కుంపటి మీద కూర్చున్నటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కుజుడు కానీ రవి కానీ జన్మరాశి స్థిత గ్రహాలుగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడతారు. జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్యం. ప్రతి వాళ్ళతోటి తగువులు, ప్రతి వాళ్ళతోనూ అసహనము, అసంతృప్తి, కోపము అది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దేహార్తిచిత్త సంతాప, ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వలనే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, నిద్రా సౌఖ్యం ఉండదు, భోజన సౌఖ్యం ఉండదు, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఈ వారంలో ఆ జన్మరవి కుజుల యొక్క దోషం పోయినందువల్ల కొంత ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు. మొదట ప్రశాంతంగా ఉండగలుగుతారు. రెండవ స్థానమందు శుక్రబుద్ధుల యొక్క యుతి వల్ల వారు యోగిస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. ఏదైతే గత నెలన్నర రోజులుగా మీరు కష్టపడి పలానా పని కోసమనో పలానా దీనికోసమనో కష్టపడ్డటువంటి వాతావరణం ఉన్నదో అది ఇప్పుడు ఒక పరిపక్వత, దానికి సంబంధించినటువంటి సార్థకత. పలానా అప్పుడు కష్టపడ్డాం, ఇప్పుడు దాని రిజల్ట్ వస్తోంది లేదా వచ్చింది, లేదా ఆ పనిలో కొంత మూమెంట్ ఉన్నది లేదా కదలిక ఉన్నది అనేటువంటి విధానంలో ఒకంత పాజిటివిటీ వస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల, మాట, గతంలో వచ్చినటువంటి మాటపరమైనటువంటి విభేదాల నుండి బయటపడుతూ ఉండడము, అలాగే మానసిక ప్రశాంతత అధికంగా ఉండడము, ప్రత్యేకించి గురుని యొక్క బలం కూడా ఉండడం వల్ల దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాదులు, విద్యా సంబంధమైనటువంటి విషయాదులు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాదులు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం అనేటువంటిది కూడా మనకి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే మెరుగ్గా కనబడుతుంది. ఖచ్చితంగా ధనురాశి వారికి ఆ మార్పు కనబడుతుంది. కారణం ఈ జన్మరాశి స్థిత రవికుజులు వెళ్ళిపోవడమే. సరే, వీరు 2వ స్థానంలో ఉండడం వల్ల కూడా కొన్ని దుష్ఫలితాలను ఇస్తారు. త్వరగా మాట విసిరేటువంటి తత్వానికి కారణమవుతారు. అందువల్ల ఎవరితోనైనా సరే, చిన్నవాళ్ళతోనైనా పెద్దవాళ్ళతోనైనా మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ప్రత్యేకించి రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మధ్యస్థమైనటువంటి వాతావరణమే ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారంలో కేవలం శని చంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ పంచగ్రహ కూటమి జన్మరాశి యందు ఏర్పడ్డటువంటి రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాల యొక్క యుతిలో కూడా శుక్రచంద్రులు అనుకూలంగానే ఉన్నారు, శని యోగిస్తూ ఉన్నాడు. అందువల్ల 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది. అంటే శరీరం ఏదైనా ఒక రుగ్మతకి లోనయ్యేటువంటి పరిస్థితులు, అంటే ఏదైనా అనారోగ్య సమస్య లేదా ఏదైనా దెబ్బలు తగలడమో లేదా మరి ఇతరత్ర శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండడమో ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం, అంటే శరీరం సరైనటువంటి సమయానికి తిండి లేకపోవడం వలనో నిద్ర లేకపోవడం వలన ఎక్కువ అలసటకి లోనవుతూ ఉంటుంది. ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చినట్టు మీకు అనిపిస్తూ ఉండడం, ఏదైనా చిన్న వాటికి కూడా ఎక్కువగా భయపడుతూ ఉండడము, అలాగే జ్వరం ఖడ్గవ్రణం చైవ, శరీరానికి సంబంధించినటువంటి అంటే ఈ చర్మ సంబంధమైన సమస్యలో లేకపోతే ఇది నా జ్వరమో లేకపోతేనేమో మరేతరత్ర అనారోగ్య సమస్యలు ఎక్కువ ఇవే ఇబ్బంది పెడతాయి. అది ఏదైనా చిన్నదొచ్చినా పెద్దదాని కింద భయం వేస్తూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి భయపడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నిజానికి అంత ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ ఉండదు. కానీ ఇక్కడ షష్ఠగురుడు, జన్మరవి, జన్మకుజుడు, జన్మబుద్ధుడు ఈ 4 గ్రహాలు కూడా చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. ఈ 4కి కాంపన్సేషన్గా ఇంకో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. రాహు కానీ, శని కానీ, చంద్రుడు కానీ, శుక్రుడు కానీ. ఈ 4 గ్రహాలు యోగిస్తూ ఉన్న వీటి యొక్క ఇంపాక్ట్ ఎక్కువ. అందువల్ల ఏంటి అంటే
ఏదో ఇబ్బంది వస్తుంది, దాని నుండి రికవరీ అవుతారు, మళ్ళీ ఇంకోటి వస్తుంది, దాని నుండి రికవరీ అవుతారు. ఈ రకంగా వెళుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా పాజిటివ్గా ఉండదు, ఎప్పుడూ ఒకే రకంగా నెగిటివ్గా కూడా ఉండదు ఈ గ్రహస్థితి వల్ల. ఇది ప్రధానంగా మకర రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అమ్మో ఇవాళ జ్వరం వచ్చింది కదా అంటే సాయంత్రానికి తగ్గిపోతుంది. అబ్బా పలానా దెబ్బ తగిలింది కదా సాయంత్రానికి తగ్గిపోతుంది. ఇదే మాదిరిగా ముందుకు సాగుతుంది ఈ వారంలో. ఉద్యోగపరంగా సమస్య వచ్చింది, రేపు పోతుంది. వ్యాపార పరంగా ఇబ్బంది వచ్చింది, ఓ 2 రోజులు తగ్గుతుంది. ఇదే మాదిరిగా గ్రహస్థితి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడా డీలా పడిపోవలసినటువంటి అవసరం లేదు, భయపడవలసినటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. ఈ గ్రహస్థితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, మిగతా 4 గ్రహాలే మళ్ళీ అందులోంచి మిమ్మల్ని బయటపడేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగే ఈ వారం సాగుతుంది. దీని నుండి కొంత బయటపడడానికి ఎక్కువగా మీరు చేయవలసినటువంటిది దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్రము, ఘోరకా స్తోత్రము ఇటువంటి పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి వ్యయస్థానమందు 4 గ్రహాలు, జన్మరాశియందు రాహువు, ఏలినాటి శని ఇత్యాది బాధలు అధికంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఇప్పుడు ఎంతంటే దాన్ని అంటారు అడకర్తెల్లో పోగచెక్క అంటారు చూసారా, అది తెగదు, అందులోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులు. అలాగే వీరికి ఏమైంది, ఏర్పడ్డటువంటి అర్గళమా పాపార్గళము, వ్యయమందు రవికుజులు, 2వ స్థానమందు శని, అది నలిపేటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జన్మరాశియందు రాహు, గొప్ప విషయం. అంటే మీరు గమనించండి, ఎదర భయంకరమైన వేడి, వెనకాల భయంకరమైన వేడి, మధ్యలో మీరున్నారు, అగ్నికి ఆజ్యం పోస్తున్నారు ఎవరో ఒకళ్ళు. అసలు ఆ ప్రాంతంలో మీరు ఎలా ఉండలేకపోతారు. అలాగే ఈ గ్రహస్థితి. 12వ స్థానమందు రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, జన్మరాశియందు రాహువు, 2వ స్థానమందు ఏలినాటి శని. ఏం మాట్లాడినా తప్పు కిందే ఉంటుంది, ఏ పని చేసినా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. మీరు చేసే ప్రతి పని తప్పు, ఇంక అందులో ఇంకేం లేదు. ఇది ఎందుకు ఏర్పడుతుంది, గ్రహస్థితి వల్ల. మీరు ఏదో పని మీ మనసుకు తోచిన మంచి పనే చేశారు, కానీ నువ్వు ఎందుకు అలా చేసావు, నువ్వు చేసే ముందు నాకు చెప్పాలి కదా, ఈ మాటలు ఎక్కువగా వినబడతాయి. మంచి చేసేటప్పుడు ఎవరికి చెప్పనవసరం లేదు కదా అని మీకు అనిపించినా మీరు చెప్పేది ఎవడు వినడు, మీ మాటని నమ్మరు, మిమ్మల్ని తిడుతూ ఉండడము, లేకపోతే మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు, మీ మీద నీలాపనిందలు, మీ మీద చెడు ప్రచారం చేసేవారు, మీ మీద పై అధికారులకి చెడ్డ చెప్పేవారు, ఇంకా నెగిటివిటీ అంతా కుంభరాశి వారికే ఉందా అన్నంత బాధ మానసికంగా అనుభవించవలసి వస్తుంది. ఎందుకండి ఇంత నెగిటివ్ వచ్చింది? స్వస్థాననాశనం చైవ బంధురోగో ధనక్షయం. ఉన్న రూపాయి బిళ్ళ కాస్త ఎవడో వచ్చి ఎవరో నాకు పలానా కష్టం ఉందంటే మీరు ఇచ్చేస్తారు. అంటే మీ మనస్తత్వం ఏంటంటే చాలా సున్నితంగా ఉన్నది, ప్రతి చిన్న విషయానికి చెలించిపోయేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నది మనసు. ఎందుకు అది అలా ఉంటుందంటే ఈ గ్రహస్థితి వల్లనే. అరే మనం 2 రోజులైతే తినలేదు, లేదా మనం 4 రోజులైతే తినలేదు, వాడు పాపం 2 రోజులుగా తినలేదు, వాడి బాధ నాకు తెలుసు కదా, నేను తినకపోయినా వాడు తింటాడులే అని ఇచ్చేస్తారు. ఆ మనసు ఏం చేస్తుంది, ఈ గ్రహస్థితి ఎలా తీసుకెళ్తుంది అంటే ఎవరిని చూసినా జాలేస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తే ఎవరికి జాలేదు. ఎవరికైనా పెట్టాలనిపిస్తుంది, మీకు ఎవడో పెట్టాలనిపించదు. అంటే అది గమనించండి, మీరు అందరి వైపు పాజిటివ్గా ఉంటారు కానీ అందరూ మీ వైపు నెగిటివ్గా ఉంటారు. దీనికి కారణం ఈ గ్రహస్థితి. ఇలా ఎంతకాలం ఉంటుందండి అంటే ఇంకా కొంతకాలం దీన్ని భరించవలసి ఉంటుంది. ఖర్చు అధికము, శ్రమ అధికము, మీ చేత పని చేయించుకుంటారు, మిమ్మల్ని తిడతారు, మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు, మొహం ముందు వారు మీతో కొంత చెడుగా మాట్లాడడం, వ్యతిరేకంగా మాట్లాడడం. అరే గతంలో వీడు మన ద్వారా మంచి పొందాడు కదా, గతంలో మన ద్వారా వీడు పలానా సహాయాన్ని పొందాడు కదా, ఇవాళ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనేటువంటి మానసిక వ్యధ అధికంగా ఉంటుంది. ఈ గ్రహస్థితి మీకు డబ్బు పరంగా ఇబ్బంది పెట్టదు, ఉద్యోగపరంగా ఇబ్బంది పెట్టదు, వ్యాపార పరంగా ఇబ్బంది పెట్టదు, మానసికంగానే ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి మానసికమైనటువంటి స్థితి నుండి బయటపడడానికి మీకు గురుబలం ఉన్నది కాబట్టి గురువుల యొక్క పాదాన్ని పట్టుకోండి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఈ వారం నుండి ప్రారంభమైనది. ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా లాభస్థాన స్థిత రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాదులు విపరీతమైనటువంటి యోగకారక గ్రహాలుగా మారి మీకు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ఉన్నా, రాహు పీడ ఉన్నా, గురుడు ప్రతికూలంగా ఉన్నా, ఈ గ్రహాలు మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి యశో అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం.
మీనరాశి వారు గత కొద్ది కాలంగా ఏదైనా ఇల్లు కొనుక్కుందాము, పొలం కొనుక్కుందాము, స్థలం కొనుక్కుందాము, లేదా వాటిని అమ్ముదాం అనే ఆలోచనలు ఫెయిల్ అవుతూ ఉంటే ఇప్పుడు అవి సక్సెస్ అవుతాయి. వాహనాలు కొనుగోలు చేయడము, విద్యా సంబంధమైన విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేసి పలానా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇక్కడ ఏదైనా చదువు కంప్లీట్ చేయాలి, లేదా చదువు పరంగా సమస్యలు వస్తూ ఉన్నా సమస్య పోతాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, ఆర్థికంగా మీకు కొంత ఎదుగుదలను ఇవ్వడానికి ఈ గ్రహస్థితి ఇప్పుడు ప్రత్యేకించి మీకు అనుకూలిస్తూ ఉన్నది. ఇది గోల్డెన్ పీరియడ్. మీరు చాలా బలంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుండి ఉగాది వచ్చేంత వరకు, ఇప్పటి నుండి ఉగాది వచ్చేంత వరకు ఇది ఒక గోల్డెన్ పీరియడ్. ఏది మీరు చేయాలనుకున్నా మీ జాతకాన్ని పక్కన పెట్టుకుని దీంతో ముందుకెళ్ళిపోండి, సక్సెస్ అయిపోతారు. జాతకం బాగా లేకపోతే ఏం చేయలేము. ఇది గోచార పరంగా మీకు వచ్చేటువంటి సపోర్టు కొంతవరకే ఉంటుంది. కానీ అసలు ఏమీ లేకపోవడం కన్నా ఇప్పుడున్నటువంటి టైం చాలా మంచిది. అందువల్లనే మీరు వేరే దేశాలకు వెళ్ళాలి, వేరే దేశంలో చదువుకోవాలి, ఇక్కడ ఉద్యోగం సంపాదించాలి, ఇక్కడ సంతానాన్ని పొందాలి, ఇక్కడ వివాహాన్ని చేసుకోవాలి, వాహనం కొనాలి, ఇల్లు కొనాలి. మీకు ఏవైతే డిజైర్స్, మీ కోరికలు ఉంటాయో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అమల్లో పెట్టేసేయండి. టకటక పనులు అయిపోతూ ఉంటాయి. ఎక్కడ అనారోగ్య సమస్య బాధించదు, ఎక్కడ ఆర్థిక ఇబ్బంది బాధించదు, ఎక్కడ ఏది కూడా అడ్డు రాదు. సరైనటువంటి సమయానికి అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎక్కడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది గోల్డెన్ పీరియడ్. మీరు ఖచ్చితంగా ఉగాది వరకు ఉండేటువంటి ఈ టైం పీరియడ్ని మీరు ఉపయోగించుకోండి. ఉద్యోగంలో పదోన్నతులు పొందాలి అన్నా, వ్యాపార పరంగా విస్తరణ చేయాలి అన్నా, ఉద్యోగ మార్పు చేయాలి అన్నా, దేశాంతరవాసం చేయాలి అన్నా, ఏది చేయాలి అన్నా ఇది బెస్ట్ టైం. కాబట్టి ఈ వారం నుండి ఆ టైం పీరియడ్ స్టార్ట్ అయింది. మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ఈ గ్రహస్థితి మరింతగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికై ఈ రాశి వారు ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించిన ఆరాధన, మీరు కాలభైరవాష్టకం చదువుకోవచ్చు, రుద్రకవచాన్ని పారాయణ చేయొచ్చు, అష్టోత్తరం శివాష్టోత్తరాన్ని పారాయణ చేయొచ్చు, రుద్రపారాయణ చేయొచ్చు. ఏదైనా శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టచ్చు. ఇటువంటివి ఏవి చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.